అయితే there are two legal matters లాస్ట్ 12 years నుంచి మేము చర్చ జరుగుతుంది. అందులో లాస్ట్ 5 years కేసు ఐటమ్ నెంబర్ 1 ఎన్జిటి వేస్తే జడ్జిమెంట్ ఇస్తామని గత 9 నెలలు మీరు తమరు ఇంతకుముందు సెంపూర్ వెళ్ళినప్పుడు కూడా మనం మాట్లాడి ఈ 28వ తారీఖు ఇట్ ఈస్ లైక్ ద గాయల్ సినిమాలాగా తారీఖు పై తారీఖు లాగా ఇప్పుడు బిల్డింగ్స్ కి కొంచెం అన్న ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్గా బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. దాదాపు బిల్డింగ్స్ అన్నీ అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ టచెస్ విల్లాస్ దగ్గర ఉన్నాం మనం. అయితే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలీదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళకి మావిగన్ ఎన్ని రాజకీయ ఎత్తుగాళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళుగా లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసి ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. ఈ 3 వ్యవస్థలు ఒకే దగ్గర ఉంటే పరిపాలన ప్రజలకు సులువు. అలా చెప్తున్నాను. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు అవసరమైన చట్టాలని చట్టసభలో చేస్తారు. ఆ చట్టాలని సరిగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిదంటే ఎగ్జిక్యూషన్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, డిఫరెంట్ ఆఫీసర్స్. వాళ్ళు సరిగా చేస్తున్నారు లేదనే యొక్క దాని మీద ప్రాపర్గా స్క్రూటినీ జడ్జిమెంట్లు ఇచ్చేది ఎవరంటే జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఒకే దగ్గర ఉంటే ప్రజలకి పరిపాలన సులువు ఉంటుంది. అసలు ఒక దగ్గర జ్యుడిషియల్ అన్నారు, ఒక దగ్గర వచ్చి అసెంబ్లీ అన్నారు, ఒక దగ్గర వచ్చి ఎగ్జిక్యూషన్. అంటే అవగాహన లేకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉండి ఆయన యాక్చువల్గా ఆయన అనుభవం ఆఖరాకి ఎలా చేశారంటే మంత్రులు, సెక్రటరీస్, వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్లో ఉండాలి. ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి. అక్కడే ఆ బిల్డింగ్లోనే మినిస్టర్ని కలవాలా, సెక్రటరీని కలవాలా, కింద అంత చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగన్ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టయానికి 100% పూర్తవుతుంది. ఎవరైనా చేసినా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇంకా చీకొడతారు. ఇంకా రేట్ల విషయంకి వచ్చేళ్ళకి అంత చేశారు దుర్యోగం అంటున్నారు. డేటా తీసుకోవాలి. మొన్న ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన అమౌంట్కి స్క్వేర్ ఫీట్కి 3,940 రూపాయలు పడింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ టవర్స్ కడుతున్నారో వాళ్ళ అధికారులకి, రెసిడెన్షియల్కి స్క్వేర్ ఫీట్కి 3,940 రూపాయలు. దాన్ని కంపేర్ చేశారు మన ఐకానిక్ బిల్డింగ్స్తో. ఎవరన్నా ఐకానిక్ బిల్డింగ్స్తో నార్మల్ బిల్డింగ్స్ కంపేర్ చేస్తారండి? మనం ఇక్కడ హ్యాపీనెస్ కడుతున్నాం. వాళ్ళు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కడుతుందో అలాంటి హ్యాపీనెస్తో కడుతున్నాం. దానికి పడింది 3,374 రూపాయలే.
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా తక్కువే. ఇప్పుడు బిల్డింగ్స్